వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆశాస్ డైలీ వైబ్స్. ఎక్కడికి వెళ్తున్నాము అని చూస్తున్నారా? ఆల్రెడీ చందానగర్లో జగదాత్రి పూజ అవుతున్నాయని చెప్పాను కదా, అదే ఆల్రెడీ కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడు ప్రెసెంట్ మాకు రీష్రాలో అయితే స్టార్ట్ అయిందనమాట. మొన్న ఫ్రైడే నుంచి స్టార్ట్ అయిందండి. మేమైతే ఇంకా సండే రోజు ఎస్టర్డే రోజు అయితే వెళ్ళామండి. ఇది ఫస్ట్ పెండాల్ జగదాత్రి పూజది. ఇక్కడ చాలా బాగా అవుతుందండి జగదాత్రి పూజ. నేను ఇప్పటి వరకు దుర్గా పూజలే బాగా అవుతాయేమో అనుకున్నాను, బట్ ఫస్ట్ టైం నాకైతే తెలిసింది జగదాత్రి పూజలు కూడా ఇంత బాగా అవుతుంది అని చెప్పి. లైటింగ్స్ కానీ పెండాల్స్ కానీ చాలా డిఫరెంట్ థీమ్స్ అయితే ఉన్నాయండి. అంటే దుర్గా పూజల కన్నా జగదాత్రి పూజలకైతే జనాలు కూడా చాలా వరకు తిరుగుతూ ఉన్నారు. అంటే ఈ పూజ అనేది జస్ట్ 4 to 5 డేసే కాబట్టి ఇంకెవ్రీ రష్ అనేది ప్రతి పండాల్లో కూడా మనకు కనిపిస్తుంది. ఇది సెకండ్ పెండాల్ అండి. పక్కనే ఇంకా జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ అండి. ఇవన్నీ కూడా మనం బైక్ మీద తిరగడానికి అయితే ఆప్షనే ఉండదు, ఎందుకంటే ప్రతి గల్లీలో ఉంటుంది కాబట్టి మనం ఇలా నడుచుకుంటూనే తిరగాలి. ఎంత ఏజ్డ్ పర్సన్స్ అయినా చక్కగా నడుచుకుంటూ తిరుగుతున్నారండి. నాకైతే వాళ్ళకి ఒక్కొక్కరికి చూస్తే ఎంత హ్యాపీగా అనిపిస్తుందో, ఎంత ఏజ్డ్గా ఉన్నాయి వాళ్ళు, ఎంత చక్కగా నడుచుకుంటూ తిరుగుతున్నారు కదా అని చెప్పేసి. చూసారా ఎంత ఏజ్డ్ పర్సన్స్ మీకు కనిపిస్తూ ఉంటారు రోడ్డు మీద. చూడండి ఎంత చక్కగా నడుస్తూ ఉంటారనమాట. చాలా హ్యాపీగా వాళ్ళు నడుచుకుంటూ తిరుగుతారు. పెండాల్స్ కూడా అండి, ఒక్కొక్క పండాల్ ఒక్కొక్క థీమ్లో చేస్తూ ఉన్నారు కాబట్టి చాలా ఆసమ్ అని చెప్పాలన్నమాట. ఇంకా దేవికి అయితే ఇంకా చెప్పే అవసరం లేదండి, చాలా బాగా కనిపిస్తుంది దేవి. ఈచ్ పెండాల్లో కూడా చాలా అందంగా కనిపిస్తుంది. ఈ థీమ్ అయితే చాలా బాగుంటుందండి. నాకు చూసినప్పుడైతే ఏదో షిప్ లాగా అనిపించింది ఈ థీము. లోపలికి వెళ్ళి దేవి చూసినప్పుడు అంటే పొగల లోపటి నుంచి దేవి వచ్చినట్టు అలాగున్నదనమాట. చాలా బాగుందండి ఈ థీమ్ కూడా. నాకైతే చాలా బాగా నచ్చింది ఈ థీము, ఈ డార్క్నెస్ ఇవన్నీ కూడా చాలా బాగా అనిపించింది. ఇంకా ప్రతి లాస్ట్ మేము ఏంటంటే ఆఫ్టర్ ఈవినింగ్ 6 నుంచి స్టార్ట్ అయ్యాము. ఇంకా నైట్ 11:30 అయినా కూడా ఇంకా మేము పండాలు అయితే 50% మాత్రమే కవర్ చేయగలము. మిగతా 50% అయితే ఈరోజు వెళ్తాము, మిగతా 50% కూడా కవర్ చేస్తూ ఉంటాము. ఇక్కడ లైటింగ్స్ చూసారా ఎంత బాగుందో. ఈ థీమ్ ఏంటంటే వాటర్ని మనం సేవ్ చేసిన థీమ్ అనమాట. ఇక్కడ ప్రతిది కూడా వాటర్ని సేవ్ చేయాలి అని చెప్పేసి ప్రతిదీ ఇక్కడ చూసారా అంటే డ్రాయింగ్ అన్నీ ఉన్నాయి కదా, ఇవంతా కూడా హ్యాండ్మేడ్ అనమాట. వాళ్ళు హ్యాండ్మేడ్ అంతా కూడా ప్రిపేర్ చేశారు. ఇక్కడ చూసారా ఎన్ని కొండలు ఉన్నాయి. నేనైతే మా హస్బెండ్కి చెప్తూ ఉంటాను, ఇన్ని కొండలు ఉన్నాయి, ఇవన్నీ కొండలు ఎక్కడి నుంచి వీళ్ళు తెచ్చారా ఏంటి అనేది. దేవి కూడా చాలా బాగా కనిపిస్తుందండి. ఇక్కడ గ్రీన్స్ కలర్ శారీలో దేవి అయితే సూపర్. చూసారా ఎంత కొండలు కనిపిస్తున్నాయి, ఎన్ని కొండలు ఉన్నాయో. దేవి కూడా గ్రీన్ కలర్ శారీలో సూపర్గా అనిపిస్తుందండి. చాలా బాగుందన్నమాట దేవి కూడా. నాకైతే ఈ థీమ్ కూడా చాలా బాగా నచ్చిందండి. ఇంకా బయటకు వచ్చాక లైటింగ్స్ చూసారా ఎంత బాగున్నాయో. చందానగర్లో లైటింగ్స్ అయితే ఫేమస్ అండి. మాకు రీష్రాలో ఏంటంటే పెండాల్స్ అనేవి ఫేమస్ అనమాట. చాలా డిఫరెంట్ పండాల్స్ ఉంటాయి కాబట్టి డిఫరెంట్గా చాలా బాగుంటుందండి. ఇక్కడ కూడా చూసారా ఎంత బాగుందో. ఇది కూడా చాలా బాగా నచ్చింది. ఇక్కడ లోపల దేవి కూడా చాలా బాగుంటుందండి. వన్స్ ప్రతి దేవి కూడా అన్ని పండాల్స్లో కూడా దేవీలు అనమాట డిఫరెంట్గా చేస్తూ ఉన్నారు. చాలా బాగుందన్నమాట. ఇంకా మేమైతే 50% కవర్ చేసాం. ఈరోజు వెళ్ళి మిగతా 50% అంతా కూడా కవర్ చేస్తూ ఉంటాం. అందరికంటే ఈ ప్లేస్ అయితే చాలా బాగుంటుందండి, గ్రీనరిష్గా. అంటే అడవిల్లో ఎలా అయితే పక్షులు కొండలు ఇవన్నీ ఉంటాయో ఆ థీమ్లో అయితే చేశారనమాట. ఈ థీమ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఇక్కడ లోపలికి వచ్చిన తర్వాత ఆ పక్షుల సౌండ్లు ఇవన్నీ కూడా వినిపిస్తూ ఉంటాయి. ఆ సౌండ్స్ అయితే పెట్టారనమాట. చాలా బాగుంది. దీంట్లో దేవి కూడా చాలా అందంగా అయితే కనిపిస్తుంది. చూసారా బ్లూ కలర్ మాల వేసుకున్న వల్ల దేవి అయితే చాలా అందంగా ఉంది కదా. ఆ కిందనంతా కూడా ప్రైజ్లు అనమాట. అంటే వాళ్ళకి ఇయర్లీ ఏ ఇయర్లో ఏ ప్రైజ్ వచ్చిందో అలా పెట్టారండి. చూసారా ప్రతి ఇయర్ అంటే ఆల్మోస్ట్ వీళ్ళకి ప్రతి ఇయర్ కూడా ప్రైజ్ అనేది వస్తూ ఉంటుంది. అంటే ఇక్కడ గవర్నమెంట్ మాకు పండాలు చేయడానికి 2 lakhs వరకు ఇస్తారు కాబట్టి కాంపిటీషన్గా ప్రతి గల్లీ వాళ్ళు క్లబ్ వాళ్ళు ఏంటంటే మా క్లబ్ ఫస్ట్ రావాలని చెప్పేసి కాంపిటీషన్గా చేస్తూ ఉంటారు. ఈ తల్లి చూసారా వైట్ అండ్ రెడ్ కలర్ శారీలో ఎంత బాగుందో, చాలా బాగా కనిపిస్తుంది కదండి. నాకు కూడా ఈ తల్లి చాలా బాగా నచ్చింది. ఇంకా అక్కడి నుంచి అయితే ఇంకా అలాగా డిఫరెంట్ పెండాల్స్. ఇదైతే మా పాప దగ్గర స్కూల్ దగ్గర అనమాట. మార్నింగ్ చూసినప్పుడు ఏమంత అనిపించలేదు, కానీ ఈవినింగ్ చూస్తే ఎంత అందంగా కనిపిస్తుందండి. ఆ లైటింగ్స్లో అయితే సూపర్గా ఉన్నది అని చెప్పాలి. ఇది నేనైతే రోజు చూసాను, బట్ ఈరోజు చూసినప్పటికీ చాలా కొత్తగా అయితే అనిపిస్తుంది.
కనిపిస్తుంది. దేవి కూడా లోపటైతే చాలా బాగా కనిపిస్తుంది. స్టార్టింగ్ అయితే వినాయకుడు అయితే ఉన్నారు, ఆ లోపలికి అలా వెళ్తే దేవి కూడాని చాలా బాగా అయితే కనిపిస్తుందండి. మేము ఇక్కడికి వచ్చినప్పటికి 9:30, 10 అయిపోయింది. ఇక్కడికి మేము వచ్చేసి తిరిగినప్పటికీ చూసారా, ఇక్కడైతే రాక్షసుల్లా పెట్టారు కదా, లోపల కూడా అంతా స్నేక్స్ చాలా డార్క్గా ఉంది కదా. మా పాప అయితే ఫస్ట్లో కొంచెం భయపడింది అనమాట. ఈ ప్లేసెస్ ఇవన్నీ చూస్తే కొంచెం భయపడుతూ ఉంటుంది. తర్వాత ఇవేమన్నీ కాదు ఆర్టిఫిషియల్ అని చెప్తే ఇంకా తనైతే ఇంకా మళ్ళీ కూల్గా అన్నీ కూడా చూస్తూ ఉంటుంది. దేవి కూడా చూసారా ఎంత బాగా కనిపిస్తుంది కదా, అలా అనమాట. ఇదైతే త్రిశూలు అనమాట. మా పాప అంటది త్రిశూలు నాకు ఒకటి ఇవ్వచ్చు కదా అనేసి. అలా మనం ఏది కూడా టచ్ చేయకూడదు పండాల్స్లోనివి, జస్ట్ అవి చూడడానికి మాత్రమే. ఇక్కడ ప్రతి పండాల్ కూడా అండి ఫ్రీగా విజిట్ చేసుకోవచ్చు, ఎలాంటి మనీ గట ఏమి తీసుకోరు. ఎక్కడెక్కడి నుంచో వస్తారండి పండాల్స్ చూడడానికి, ట్రైన్స్లోని జర్నీ చేసుకుంటూ మాత్రం వస్తూ ఉంటారనమాట. మేమైతే ఆల్మోస్ట్ 11:30 వరకు తిరిగామన్నమాట. ఈ రోజైతే ఇంకా మిగతా అంటే ఎక్కడికైతే వెళ్ళలేదో అవన్నీ కూడా కవర్ చేస్తా. ఇది మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళది క్లబ్ది అనమాట. ఇదంతా కూడా హ్యాండ్ మేడ్ అండి. దేవి కూడా చూసారా రెడ్ కలర్లో ఎంత చక్కగా కనిపిస్తుందో, నాకైతే చాలా బాగా నచ్చింది. వాళ్ళు చెప్పారు ఇదంతా హ్యాండ్ మేడ్గా మేమైతే చేసాము అని చెప్పి. ఇక్కడ చూసారా దయ్యాలు పాటలు అయితే పాడుతూ ఉన్నాయి, చాలా బాగున్నది. ఇదైతే నాకు చూడడానికి చాలా బాగా నచ్చింది. ఇంకా ఇదే లాస్ట్ పండాలండి. ఇదే ఇక్కడి నుంచి అయితే మేము మళ్ళీ ఇంటికైతే వెళ్ళిపోయాము. అలానే నా వీడియోకి అయితే లైక్ చేసుకోండి, నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్. నెక్స్ట్